Silence, please. కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్న బీసీ హాస్టల్లో గతంలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పిల్లలు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ స్థలం తక్కువ ఉంది, ఎక్కువ మంది పిల్లలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఇక్కడికి ఆడపిల్లలు వస్తూ ఉన్నారు. వాళ్ళకు సఫిషియెంట్ స్పేస్ ఉండాలని చెప్పి ఇక్కడ ఒక డైనింగ్ హాల్ ఒకటి ఏర్పాటు చేసినాం. అలాగే రీడింగ్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం. దానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే ఒక డిజిటల్ బోర్డు కూడా త్వరలోనే ఇచ్చి ఒక డిజిటల్ లెర్నింగ్ సెంటర్ ఇక్కడ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లల కోసం ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా చదువుకోవాలనుకునే ప్రతి స్టూడెంట్కి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఆ తీరుగా పనిచేస్తూ ఉన్నాం. చాలా మంచి రిజల్ట్ వస్తూ ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్కూళ్ళన్నిటి కూడా విజిట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, టాయిలెట్స్ ఎక్కడ లేవు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కడుంది, కాంపౌండ్ వాల్ ప్రాబ్లం ఎక్కడుంది, ఆ స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. చాలా వరకు టీచర్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. ఇంకా కొన్ని స్కూల్లో సఫిషియెంట్ టీచర్స్ ఇంకా లేదు, రిక్వైర్డ్ టీచర్స్. ఖచ్చితంగా డిఓ గారితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఫిలప్ చేస్తాం. ఈరోజు IIIT కూడా మన మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకొచ్చినాం. కాబట్టి నేను మా పిల్లలకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మన మహబూబ్ నగర్ పిల్లలు మ్యాక్సిమం అడ్మిషన్స్ IIITలో తీసుకోవాలి. దానికోసం వాళ్ళందరూ కూడా కష్టపడి చదవాలి. ఆ చదవడానికి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను కానీ, జిల్లా యంత్రాంగం కానీ, కలెక్టర్ గారు కానీ, మా నాయకులు కానీ అందరూ కూడా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునేటోళ్ళు. అందుకే ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టేది పెడతా ఉన్నాం, మేము మా సొంత నిధులతో ఖర్చు పెడతా ఉన్నాం. మిగతా అందరి దగ్గర కూడా సేకరించి వాళ్లకు వసతులు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపుగా అన్ని హాస్టల్స్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఇంకొక 2 హాస్టల్స్ 3 హాస్టల్స్ మిగిలినాయి. వాటికి కూడా త్వరలోనే మా వాటర్ ప్లాంట్లు పెడతాం. రీడింగ్ రూమ్స్ కూడా ప్రతి హాస్టల్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ పెడతాం. లైబ్రరీ బుక్స్ కూడా అక్కడ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 1-2 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ హాస్టల్స్లో అన్ని సౌకర్యాలు కూడా ఉండేటట్టుగా మేము ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ మేము ప్రణాళిక తయారు చేసి దానికి ప్రణాళికాబద్ధంగా మా హాస్టల్స్ను ఇంప్రూవ్ చేస్తాం. మా పిల్లలకు మంచి చదువు ఇవ్వడానికి ఛాయశక్తులా మేము ప్రయత్నం చేస్తాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.